విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ ఉదంతంలో పోలీసుల తీరుపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో తన కుమారుణ్ణి విచక్షణారహితంగా కొట్టి బాత్రూంలో పడేశారని తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. చూడండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు? నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి చాలా మంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉన్నారు, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేనా అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటా నువ్వెవడవే? ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా హత్యలు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి రౌడీయిజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పొడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?